నాకంటూ ఇబ్బంది వస్తే నేను అడిగేది ఒకరినే, అది శ్రీధర్ అన్ననే అని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ కల్లూరుపల్లిలో 1,50,00,000 రూపాయలతో నిర్మించిన రోడ్లు, సీసీ డ్రైన్లను ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ప్రజల్లో ఉండటం వారికి ఇష్టమని, నెల్లూరు రూరల్ ప్రజలకు ఇలాంటి నాయకులు దొరకటం వారి అదృష్టమన్నారు. నాకంటూ ఇబ్బంది వస్తే నేను అడిగేది ఒకరినే, అది శ్రీధర్ అన్ననే అని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ కల్లూరుపల్లిలో 1,50,00,000 రూపాయలతో నిర్మించిన రోడ్లు, సీసీ డ్రైన్లను ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ప్రజల్లో ఉండటం వారికి ఇష్టమని, నెల్లూరు రూరల్ ప్రజలకు ఇలాంటి నాయకులు దొరకటం వారి అదృష్టమన్నారు. జనరల్గా ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. ఒక నాయకుడిని ఇంకొక నాయకుడు పిలిచి ఆహ్వానించడం అంటే చాలా పెద్ద మనసు ఉండాలి, పెద్ద దొడ్డ మనసు ఉండాలి. ఆ మనసున్న సోదరులు మా కాటారెడ్డి సోదరులు. ఉన్న రోజుల్లో ఆయనకి నేను 2 years జూనియర్గా కావలిలో అదే ఆర్గనైజేషన్లో పనిచేస్తూ మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వెళ్ళి అప్పటి ఏబీవీపీని మేము నడిపే టైంలో అన్న వెనక నేను నడిచేవాడిని. నిజంగా ఆ రోజు నా చిటికిన వేలేసి నడిపిన అన్న ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే అవుతానని నేను ఊహించలా. ఆయనతో కలిసి సాంగత్యంలో ఈరోజు నేను ఎమ్మెల్యేని అయ్యాను. ఈరోజు ఎప్పుడైనా నాకంటూ ఒక ఇబ్బంది వస్తే ఈ జిల్లాలో అడిగేది ఆయన ఒక్కడికే ఫోన్ చేసి అడగటం. ఎందుకంటే చెప్పదలుచుకుంది కుండబద్దలుగా చెప్పటం, నిజాయితీగా చెప్పటం, తమ్ముడు నువ్వు తప్పు చేసావని చెప్పటం, లేదు తమ్ముడు నువ్వు పోయే మార్గం బాగుందని చెప్పటం, ఎంకరేజ్ చేయటం రాజకీయాల్లో సర్వసాధారణంగా ఉండదు. దాన్ని నేను వివేకానంద దగ్గర చూశాను, తర్వాత శ్రీధర్ అన్న దగ్గర చూస్తున్నా. అందుకే అన్నోళ్ళు పిలవలేదని ఎదురు చూశాను. ఎప్పుడు పిలిచినా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళతో కొంత నడిస్తే నేను కొంతైనా నేర్చుకోగలను. తప్పకుండా అన్న ఆధ్వర్యంలో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. మాకు రాజకీయాల్లో ఈ లెక్కలు చూస్తుంటే అన్న స్పీడ్కి మేము పరిగెత్తగలమా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా డెవలప్మెంట్, ఎక్కడ చూసినా అభివృద్ధి. ఎప్పుడు సెక్రటరియట్లో కనిపించిన ఒక ఫైల్ కట్ట. నేనే ఒక్కడనే, వాళ్ళు ఇద్దరు. ఇప్పుడు మీ రూరల్ నియోజకవర్గం 2 ఎమ్మెల్యేలు, మీకు 2 ఎమ్మెల్యేలు పని జరుగుతుంది ఇక్కడ. అన్ని నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పని జరిగితే ఈ నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. నిజంగా ఈ నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టం. నిజంగా ఇటువంటి నాయకుడు వెనక నడవాల్సినటువంటి కర్తవ్యం ఈ నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ ఉంది. ఎందుకంటే అభివృద్ధి పనులు ఒకవైపు, సంక్షేమ పనులు ఒకవైపు, వీటన్నిటికీ కలగలిపి వ్యక్తిగత బంధాన్ని మంచం మీద పునుకుని ఎలికిల్లా పునుకుని ఆలోచిస్తున్నప్పుడు ఇబ్బంది అంటూ వస్తే నాకు శ్రీధర్ అన్న గిరన్న అండగా ఉన్నారనే నమ్మకాన్ని మీకు కల్పిస్తూ నిరంతరం కూడా కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి సోదరులు దొరకటం మీ అదృష్టం. నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది, మా తమ్ముడు కూడా ఉండుంటే నాకు కూడా బాగుండేమోనని. నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ వారిని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు, హక్కును చేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఎనలేని మెజార్టీని ఇస్తున్నారు. 5 సంవత్సరాలలో ఒక్కసారి మనం ఓటేసిన ఓటుకి 5 సంవత్సరాల పాటు అన్నదమ్ములు ఇద్దరు కూడా రోడ్ల మీద తిరిగి ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ఎక్కడో ఇక్కడ వాళ్ళకి ఇంకా సినిమాలో చూస్తుంటాం, ట్రైన్లో పోయేవాడికి ఊగుతూ ఉంటేనే అన్నం తినాలి. వీళ్ళు ఖాళీగా ఉండలేరు. ఎక్కడో ఒకటి గొంతుల్లో తిరగాలి, ఎక్కడో ఒకటి డ్రైన్ కట్టించాలి, ఎక్కడో సిమెంట్ రోడ్ వేయించాలి, లేదంటే అది ఇది కాదంటే సెక్రటరియట్లో తిరిగి ఫైల్ మంత్రుల దగ్గర పోయి తెచ్చుకోవాలి. బహుశా సీఎంకి ఎక్కువ సార్లు కలిసిన ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నట్టు వీళ్ళిద్దరే ఉంటారు. మంత్రుల దగ్గర పోతే ఎక్కడ చూసినా ఫైల్ కట్ట టేబుల్ మీద ఉంటుంది. నేను ప్రతిసారి ఒక్కసారి వీళ్ళకి ముందుకు పోదామని ట్రై చేస్తున్నా, నా వల్ల కావట్లేదు. కాబట్టి ఈరోజు ఇటువంటి వ్యక్తుల్ని మీరు ఇంకా రావాలని, వారు కూడా రాబోయే కాలంలో డీలిమిటేషన్ జరుగుతుంది. ఒకవైపున అన్నని, ఇంకొక వైపున తమ్ముడిని కూడా మీరు ఎమ్మెల్యే చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే గిరిలా ఫైర్ ఉంది, చేయాలనే తపన ఉంది, ఫ్యాషన్ ఉంది. అంటే రాజకీయంలో ఏదో పదవి వచ్చింది దాన్ని అనుభవిద్దామనే దానికంటే కూడా పేదవాడు పక్కన నిలబడాలని ఆనందం ఉండేటువంటి నాయకులు దొరకడం
చాలా అదృష్టం. అది నెల్లూరు జిల్లాలో ఈరోజు మా గిరిధర్ అన్నకు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి నాయకత్వంలో ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి ప్రోగ్రాంకి నన్ను పిలిచి నన్ను హక్కును చేర్చుకుని నన్ను గౌరవించినందుకు ఈ 3 డివిజన్ల ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసినాయి, రైతాంగం అంతా పంటలు పండించుకున్నారు. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా పారిశ్రామిక ప్రగతి వైపు పరుగులెడుతుంది. ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా ఇండస్ట్రీలు రాబోతున్నాయి. మన బిడ్డల భవిష్యత్తులో ఎక్కడికో పోయి చేయాల్సిన అవసరం లేదు. మన ప్రాంతంలోనే ఉద్యోగులు వచ్చేదానికి ఈరోజు నడుం బిగించి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. భవిష్యత్ నాయకుడైనటువంటి లోకేష్ గారు ఈ చిన్న వయసులోనే ఒకవైపున ఎడ్యుకేషన్ వ్యవస్థని, ఇండస్ట్రియల్ వ్యవస్థను తీసుకుంటూ క్యాడర్కి అందుబాటులో ఉంటూ సంస్థాగతంగా పార్టీని ముందుకు నడుపుతూ సమర్థమైనటువంటి నాయకత్వంలో రాబోతుంది ఈ రాష్ట్రం. అందరం కూడా మనం వాళ్ళని అభిమానించాలి. నిద్రలేసి దేవుడికి మనం దండం పెట్టే టైంలో కూడా ఈ రాష్ట్రంలో కొంతకాలం పాటు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ చల్లగా ఉండాలి. వాళ్ళిద్దరు చల్లని నీడలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల రాక్షస పాలన చూసాం. మళ్ళా కన్నువిప్పులో ఎక్కడో ఇక్కడ కన్ను రెప్పపాటు తప్పు జరిగితే మళ్ళా భవిష్యత్తు అంధకారమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఆనందంలోనో కష్టాల్లోనో బాధల్లో కూడా ఎప్పుడు కూడా కన్ను రెప్పపాటులో కూడా తప్పు చేయకుండా కంటికి రెప్పలాగా తెలుగుదేశం పార్టీని, బీజేపీ, జనసేనని కాపాడుకునేటట్టుగా అందరూ ఉండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నేను చాలా చిన్నవాడిని, నన్ను మీరందరూ కూడా వచ్చి ఆదరించి నన్ను హక్కును చేర్చుకున్నందుకు సర్వదా మీకు ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులకు రోడ్లు, డ్రైన్లు, సాగునీటి కాలువలు, డ్రింకింగ్ వాటరు, ఆర్ఓబీలు కానీ, ఎన్హెచ్ఏ ఫ్లైఓవర్లు కానీ, కరెంటు పనులు కానీ ఎక్కడెక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల అవసరాల మేరకు, ప్రజల సూచనలు సలహాల మేరకు కూటమి నాయకుల, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సూచన సలహాల మేరకు దాదాపు 600 కోట్లకు పైగా నిధులతో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అనేక రకాల సంక్షేమ పథకాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా అమలుపరుస్తూ ఆ సంక్షేమ పథకాలను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి నాయకులతో సమన్వయం చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించేటట్లు కూడా అందరం కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలం సంబంధించి కానీ, నెల్లూరు అర్బన్లో ఉన్న 26 డివిజన్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. చాలా పెద్ద నియోజకవర్గం, దాదాపు 2,80,000కు పైగా ఓట్లున్న నియోజకవర్గం. అదేవిధంగా విలీన గ్రామాలన్నీ కూడా 1, 2, 12, 23, 24, 25, 30, 31, 8 డివిజన్ల విలీన గ్రామాలున్న పెద్ద నియోజకవర్గం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని 100 కోట్ల రూపాయలతో అర్బన్లో కూడా చేయగలిగాం. అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్న 24, 25, 27 ఈ 3 డివిజన్లకు సంబంధించి ఈరోజు ఇక్కడ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ ఈ 3 డివిజన్లకు సంబంధించే దాదాపు 15 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపనలు కూడా మనం ప్రారంభోత్సవాలు కూడా చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా జెండా, మా అజెండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల క్షేమమే ధ్యేయంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి జెండా అజెండాగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా పనిచేస్తాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో సంవత్సరాల నుంచి జరగనివి కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఉదాహరణకి పొట్టేపాళెం కలుసు కానీ, మురుమూడి కలుసు కానీ అతి కొద్ది రోజుల్లో వస్తుందని ఆశిస్తున్నాం. వేదాయపాళెం కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఆర్ఓబీలు కానీ,
అదేవిధంగా చిల్డ్రన్ పార్క్ ఫ్లైఓవర్కి సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం పోరాడుతున్నాం. అది కూడా శాంక్షన్ అయ్యి టెండర్స్ కూడా ఓపెన్ అయినాయి. అది కూడా అతి త్వరలో కూడా దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇదే విధంగా అందరం కలిసికట్టుగా నెల్లూరు జిల్లాలో ఏదైతే నెల్లూరు జిల్లా ప్రజలు ఒక నమ్మకంతో 10కి 10 సీట్లు పార్లమెంట్ సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారో, భవిష్యత్తులో కూడా అందరం కలిసికట్టుగా ఎప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలైనా రాబో 2029 అయినా 10కి 10 ఇచ్చే విధంగా అందరం కలిసికట్టుగా కూటమి నాయకులందరూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరం ఎమ్మెల్యేలు కలిసికట్టుగా కష్టపడి పనిచేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులతో అందరం కూడా అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి పనులు నడిచేదానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదర సమానులు కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా, ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు, వీళ్ళిద్దరికి కూడా మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.